నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి, నా పేరు అర్జున్ రెడ్డి. నేను డిస్ట్రిక్ట్ ఆర్టీఐ కోఆర్డినేటర్ని. ఈరోజు ఇక్కడ గ్రామానికి మచ్చలింగం నాయుడు గారు వచ్చారు, అంటే సర్వేయర్ గారు. ఆయన ఐటీడీఏ ఆదేశాల మేరకు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా బీవీటీజీ గ్రామాల్లో సర్వేలు అవి నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగా మంచినీళ్ళు, విద్యుత్, రహదారులు, అదేవిధంగా భూ సర్వేలు, ఇలా తదితర అంశాల మీద పీవీటీజీలకు ఏమైతే హక్కులు ఉన్నాయో, ఇల్లు కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా సర్వే అది నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంగా మేము సర్వే గారిని, అదేవిధంగా అల్లూరు జిల్లా కలెక్టర్ గారు, అది పిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా పీవీటీజీని గుర్తించిన దాఖలాలు లేవు. సో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పీవీటీజీలు బాగోగులు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళకి ఆర్థిక స్థితిగతి, జీవన విధానం ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యారు లేదా, వాళ్ళకి మనం ఇచ్చే రాయితీలు అందుతున్నాయి లేదని చెప్పి సమగ్రంగా సర్వే అయితే జరుగుతుంది. ఇది వరకు జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి జరుగుతుంది. ఎవరికి ఎటువంటి సౌకర్యాలను, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ కొత్తపురంపేట గ్రామంలో ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఈ గ్రామస్తుల తరఫున మరొకసారి ఉన్నత స్థాయి అధికారులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన సర్వే గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.